సో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ లీడ్ వచ్చేసి బెంగళూరు నగర్లో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మొత్తం పోలిన ఓట్లు 3వ రౌండ్లో 25,195 ఓట్లు, 3వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 12,503 ఓట్లు పోలయ్యాయి. అదే 3వ రౌండ్లో 12,292 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. బీజేపీకి 401 ఓట్లు పోలయ్యాయి. అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. 4వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత. సో 4వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది. మొదలైనటువంటి 4వ రౌండ్ల ఓట్ల లెక్కింపు. సో ప్రెసెంట్ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 4వ రౌండ్లో పుంజుకుంది. సతీష్ గారు, 4వ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది ఏంటి, ఎట్లా చూస్తారు? పుంజుకుంటుందండి ఖచ్చితంగా. మేము అదే ముందు నుంచి చెప్తూ ఉన్నాం. వాళ్ళు కొంత ఈ యూసుఫ్ కూడా కానీ కొంత ఈ పరిధిలో ముస్లిం మైనార్టీలు ఉన్న దాంట్లో కొంచెం ఆధిక్యత ఎక్కువ వచ్చినట్టుంది. యూసుఫ్ కూడా తమ సొంత హోల్డ్ ప్లేస్ కాబట్టి కొంత భయభ్రాంతులకు గురి చేసి కొంత ఇంతకుముందు కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా నిల్చున్నాడు కాబట్టి కొంతవరకు ఆయనకు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ మాత్రం ముఖ్యంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, బీఆర్ఎస్ వైపు ముందు సాగారు. కాకపోతే ఈ ఓట్లు కూడా ఆయన ఏంటంటే ఓటమి దిశగా ఉన్నాడని చెప్పి మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తూ ఏపించుకున్న ఓట్లే తప్ప నిజాయితీగా ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందనో, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పథకాలు అందించిందనో, ఈ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చిందనో, పెట్టుబడులు తీసుకొచ్చిందనో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఓట్లు వేసే పరిస్థితులు లేరు. కానీ కేవలం జూబ్లీహిల్స్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులను, ముఖ్యమంత్రితో సహా జూబ్లీహిల్స్లోనే తిరుగుతూ ప్రజలందరినీ కూడా ప్రభావితం చేస్తూ, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేస్తూ, ఆర్థిక బలంతో, అంగబలంతో మరి డబ్బులు పంపిణీ చేస్తూ, చీరలు పంపిణీ చేస్తూ మనం ముందుగా చూసినాం. ఇంతకుముందు గతంలో బతుకమ్మకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక మేనమామగా, ఒక అన్నగా అండగంట ఒక చీర పంపిస్తే మీరు ఒక చీర ఏంటంటే 2 చీరలు ఇస్తున్న సందర్భంలో మనం మాట్లాడిన సందర్భం కాంగ్రెస్ వాళ్ళు. మరి మొన్న కూడా కొండా సురేఖ గారు కానీ ఇంకా కొంతమంది చైర్మన్లు కూడా మేము బతుకమ్మకు చీరలు ఇస్తామని చెప్పి మాట్లాడిన అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక చీర కాదు, 2 చీరలు కాదు, ఒక చీర కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. అంటే ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, అబద్ధపు మాటలు చెప్తూనే ఉన్నారు, అలివికాని హామీలు ఇచ్చిర్రు, ప్రజలకు తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూసిన నెక్ టు నెక్ నడుస్తూ ఉంది. లీడ్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు వస్తుంది. మీరు చివరి వరకు చూడండి, తప్పకుండా ఎర్రగడ్డ కానీ అవన్నీ రిజల్ట్స్ బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.